ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్కి సంబంధించిన సర్వే పనులు శరవేగంగా సాగుతున్నాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మార్గం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుందని, ఈ మార్గంలో మెట్రో రైలు వెళ్తే కేవలం 40 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ల వరుసల్లో 4వ సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న సీఎం రేవంత్ దార్శనికత దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపారు. ఫ్యూచర్ సిటీ కాలుష్యరహిత గ్రీన్ సిటీగా ప్రపంచంలోనే అద్భుత నగరాల సరసన చేరాలన్నది సీఎం సంకల్పం అని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీని 4th సిటీగా డెవలప్ చేయాలని చెప్పేసి, ఈ 4th సిటీ ఫ్యూచర్ సిటీ అనేటువంటిది కంప్లీట్ గ్రీన్ సిటీగా డెవలప్ కావాలి. ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి సిటీస్లో ఈ సిటీ ఒకటి కావాలి. దానికి మీరు కంప్లీట్ గ్రీన్ కారిడార్స్ని డెవలప్ చేయండి. ఎయిర్పోర్ట్ నుండి వితిన్ హాఫ్ అన్ అవర్ ఈ కొత్త సిటీకి రీచ్ కావాలని చెప్పేసి ఆయన యొక్క విజన్ అది. ఆ దార్శనికతని అనుకూలంగా చేసుకుని మేము ఆయన పద్ధతి ప్రకారం ఈ రోజుని మేము కంప్లీట్ ఎయిర్పోర్ట్ నుండి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి వయా రావరియల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా అప్ టు స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ సీఎం గారు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అక్కడ మీర్ ఖాన్పేట్ దగ్గర. అక్కడ వరకు కూడా మొత్తం 40 కిలోమీటర్లు ఈ ఫ్యూచర్ సిటీకి ఒక గ్రీన్ హైవే ఉండబోతూ ఉంది.